పొద్దున్న ఎన్ని గంటలకు స్టడీ లేసేది మీరు? 4కా? 5:30. 5:30కి లేచి స్టడీ అవర్సా? స్టడీ అవర్స్ ఉంటాయా? ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు వాళ్ళలో ఎంపీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంపీసీ వాళ్ళు. బైపీసీ ఓకే. నెక్స్ట్ గ్రూపు హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి. ఎంబైపీసీ ఉందా? ఎంబైపీసీ నేనేం చేస్తూ ఉంటాను? డాక్టర్, ఇంకా యూట్యూబర్, ఇంకా సో అప్పట్లో 91 నాది 90కి 10th అయిపోయింది. 90కి 10th అయిపోయింది. 90కి అయిపోయింది. సో 90 to 91 ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూర్చునే వాళ్ళం. సో అల్లరి చేసేవాళ్ళం బాగా. అల్లరి చేయడం తప్పు కాదు, అల్లరి చేయొచ్చు. సో బాగా అల్లరి చేసేవాళ్ళం. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 1 ఇయర్ ఎడ్యుకేషన్ పోయింది నాది. ఒక చిన్న మిస్టేక్. అంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, బైక్ యాక్సిడెంట్స్ మేము యూట్యూబ్లో చూస్తాం. నిన్న కూడా చూశాను. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో కొత్త బండి, దాదాపు 20-25 lakhs బండి. అది 20-25 lakhs బండి. దాన్ని వేసుకొని 180లో వెళ్తున్నాడు వాడు. వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చింది. బండి వాడు 2 పడ్డాడు. వాడికైతే దెబ్బలు బాగానే తగిలాయి. కాకపోతే బోన్స్ విరగలేదు, కానీ మేజర్ ఇంజరీస్ అంటే మెయిన్గా కడుపుకు గట్టికి దెబ్బ తగిలింది, చెస్ట్కి దెబ్బ తగిలింది, అలా దెబ్బలు తగిలాయి. సో వాడు ఏమనుకొని బయలుదేరింటాడు ఇంటి దగ్గర బయలుదేరింటాడు. మా ఫాదర్ కొత్త బండి కొనిచ్చినాడు. ఆ బండిలో రై 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 అని పోతా, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల, ఏమని సాంగ్ పాడంటారు అది? ఫేమస్ సాంగ్ రాదు అప్పట్లో. మేము బండి వేసుకొని పోయేటప్పుడు అదే పాడేవాళ్ళం. సో ఆ సాంగ్ పాడదామని బయలుదేరింటాడు వాడు. సో డెస్టినీ వాడు ఇంటికి రాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది 3 days. సో ఇన్ కేస్ వాడికి ఏమన్నా అయింటే వాడిని అంతగా ప్రేమించి వాడు అడిగిన ఒక బండి కొనిచ్చిన పేరెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత బాధపడతారు? బండి అమ్మేర్రా, బండిదేముంది చెప్పు. వాళ్ళకు 25 lakhs నథింగ్. మా ఫ్రెండ్ వాళ్ళకు 25 lakhs నథింగ్. అసలు వాళ్ళు 1 గంట ఖర్చు పెట్టేయగలరు. బండి గురించి కాదు ఇక్కడ ఇష్యూ, మీ జీవితం గురించి. అట్లాగే మీ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎన్నో ఆశలతో ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే కదా పెట్టింటారు. ఎంత ఫీజు ఎంత? మరి అంత ఖర్చు పెడుతున్నారు మీ మీద అంటే మీరు చదువుతారనే నమ్మకం, మీరు డెవలప్ అవుతారనే నమ్మకం అన్నీ ఉంటాయి. సో అట్లా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సో రెండో జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ 1 year ఏం చేశాను ఇంటి దగ్గర? ఇంట్లో 1 year బ్రేక్ అయింది చదువు. ఏం చేసి ఉంటాను? రోజు ఇంట్లో అందరితో తిట్టించుకుంటామండి. రోజు తిట్టించుకోవడమే. తిడుతూనే ఉన్నారంతా, నువ్వు చెడిపోయినావు అని. సో లైఫ్లో ఇంటర్మీడియట్ 10th కూడా పెద్దగా డ్యామేజ్ కాదు మీకు, ఎందుకంటే పేరెంట్స్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి 10th ఎక్కువ డ్యామేజ్ కాదు. బట్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. మీ పేరెంట్స్కి దూరంగా హాస్టల్స్లో ఉంటారు మీరంతా. సో కొద్దిగా హాస్టల్లో పక్క పిల్లల అలవాట్లు, పక్క పిల్లలు మనకు నేర్పించే విషయాలు అన్నీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదే డిగ్రీకి వెళ్ళేసరికి హాస్టల్ కూడా ఉండదు, హాస్టల్లో వార్డెన్ ఉండడు, కంట్రోల్ ఉండదు. సో అప్పుడు మీరు దారి తప్పుతారు. సో ఎంబీబీఎస్లో చాలామంది మా క్లాస్మేట్స్ ఏమేమి అలవాట్లు నేర్చుకుంటారు చెప్పు? చాలామందికి వచ్చింది అది అలవాటు.
ఏదిరా లే 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 రైట్ రా. ఏం అలవాట్లు? అబ్బో అప్పట్లో డ్రగ్స్ దాకా పోవద్దండి. డ్రగ్స్ అనే ఇమాజినేషన్ కూడా తెచ్చుకోవద్దండి మీ లైఫ్లో. డ్రగ్స్ అనే పదం కూడా వినకుండా ఉండడానికి ప్రయత్నించండి. డ్రగ్స్ అనేది మీకు ఇంకా ఇంకా ఏమేమి అలవాటు రావచ్చు? సిగరెట్, ఇంకా బీర్, ఇంకా మందు, అమ్మాయిలకు సైడ్ కొట్టడం, మనసంతా నువ్వేనా పాటలు. వీడు ఖచ్చితంగా ఫస్ట్ పోయికి గెలికేది ఈడే ఉంటాడు. ఉంటాయి ఆ వయసుకి వస్తాయి. హాస్టల్కి పోయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన టీంగ్ అని ధీరా 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 వెళ్తుంది రా, మనసు వెళ్తుంది. మీ బాడీ ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఇట్లా ఎక్కినావు చూడు, నేను ఇప్పుడు అట్లా ఎక్కలేను. అప్పట్లో ఎక్కేవాడిని, అప్పట్లో ఎగిరేవాడిని పైకి, ఇప్పుడు ఎక్కలేను. ఎందుకంటే మోకాలు నొప్పులు వస్తాయి. అర్థమవుతుందా? సో వీడికి నాకు తేడా ఏంటి? వీడికి నాకు తేడా ఏంటి? సో అప్పట్లో నేను ఇట్లున్నా, అప్పట్లో నేను వీడిలాగే ఉన్నా. అంటే ఈ యంగ్ అండ్ ఫిట్ బాడీ, యంగ్ అండ్ ఫిట్ మైండ్, దేనికి ఎదురు భయపడని ఒక మనసు, దేనికి భయపడని ఒక పర్సనాలిటీ. దేన్నైనా బండి వేసుకొని తిరుపతి నుంచి హైదరాబాద్ పోతాంటుంది. బండి వేసుకొని తిరుపతి నుంచి హైదరాబాద్, తర్వాత ఆ పవర్ ఉండదు. మెల్లగా వయసు వచ్చే కొద్దీ ఈ బాడీకి ఉన్నంత స్ట్రెంగ్త్ మనకు ఉండదు. సరేనా, కూర్చో. సో ఇప్పుడు మీకు కెరీర్కు ఈ అలవాట్లకంతా లింక్ చెప్తా. ఓకే, సో కొద్దిగా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మైండ్ మీది చాలా స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఆ మైండ్ స్పీడ్గా రన్ అయినప్పుడు, వయసు ఉత్సాహం ఉన్నప్పుడు, శరీరం బాగా టెంప్టింగ్గా ఉన్నప్పుడు రకరకాల అలవాట్లకు లోనవుతూ ఉంటారు. రకరకాల అలవాట్లు. ముఖ్యంగా ఇక్కడ కూర్చొని ముగ్గురు మాట్లాడుతూనే ఉన్నాడు వాడు. అప్పటి నుంచి మీకోసం నేను వస్తే నువ్వు మాట్లాడుకుంటూ కూర్చున్నావు గాడిద. వినరా, ఇట్లా మాట్లాడే ఇంటర్మీడియట్లో చదువు పోయింది నాది. సో అల్లరి ఉండాలి. కానీ ఎవరైనా మన కోసం ఒక పర్సనాలిటీ వచ్చి నా లైఫ్ ఇలా అయింది, మీరు అలా కావద్దని నేను చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఎందుకు చెప్తున్నామంటే, మేము ఇదే దెబ్బలు పడినాం. ఇట్లాగే అల్లరి చేసుకుంటూ ఒక చిన్న అలవాటుకు చిన్నగా ఇంటర్మీడియట్ ఆగిపోయింది చదువు. కాకపోతే మా ఫాదర్ నాకు చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఆయన వీడు ఖచ్చితంగా చదవాల్సిందే అని మళ్ళీ తీసుకెళ్ళి హాస్టల్లో పడేశాడు. మళ్ళీ డబ్బులు కట్టాడు నా మీద నమ్మకంతో. సెకండ్ టైం కూడా డబ్బు. అప్పుడే రెసిడెన్షియల్ ఇప్పుడంటే 14, అప్పుడు 20,000. మాకు 20,000 అంటే ఇప్పుడు దగ్గర 3 lakhs 4 lakhs కంటే ఎక్కువ. అంత నమ్మకం పెట్టుకొని వీడు చదువుతాడు, ఏదో టైం బాగలేదని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ వేశాడు. అట్లా మీ జీవితంలో మీరు నేర్చుకునే ప్రతి అలవాటు, చేసే ప్రతి పని మనము మన లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో చేస్తూ ఉంటాయి. మన లైఫ్ని ఆటోమేటిక్ ఇప్పుడు 2025 35 కల్లా మీరు ఎక్కడుంటారు? మీలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలనుకుంటున్నారు? ఒకటే వదిలేసింది. మిగతా వాళ్ళందరూ గాడిదలు కద్దాం అనుకుంటున్నారా? లేపండి. మిగతా వాళ్ళ గోల్ ఏంటి? ఎంపీసీ తీసుకున్నారు. ఎంపీసీలో నెక్స్ట్ కోర్సెస్ ఏంటి? సిఈసి వాళ్ళ నెక్స్ట్ గోల్ ఏంటి అనేది ఒకటి ఆలోచన చేయకపోతే, అనే ఒక లక్ష్యం లేకపోతే మనం ఎక్కడుంటాము, ఏమవుతాము అనేది మన అలవాట్ల మీద డిసైడ్ అవుతుంది. ఏదో మా ఫ్రెండ్ చెప్పినాడు, సో మా ఫ్రెండ్ చెప్పినాడు కాబట్టి అక్కడ పోయి ఆ పని చేసినాను, సో దానివల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది. సో 25 నుంచి 35 ఇదే క్రూషియల్ జర్నీ మీదంతా. ఎందుకంటే మీకు ఒక మంచి జాబ్ వచ్చేది ఈ టైంలోనే, మంచి కెరీర్ బిల్డప్ అయ్యేది ఈ టైంలోనే, మంచి లైఫ్ సెటిల్మెంట్ అయ్యేది ఈ టైంలోనే, ఒక మంచి అమ్మాయితో పెళ్ళి అయ్యేది ఈ టైంలోనే. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా జరిగే టైమ్స్. ఇప్పుడు జరిగే టైం ఇది అంతా కూడా.
సో ఈ టైంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉంటూ మీ స్వేచ్ఛని మీ మంచి కోసం వాడుకుంటే ఎవరు వద్దనరు. ఇంకా మీ పేరెంట్స్ బాగా సంతోషిస్తారు. అట్లా కాకుండా డాడ్, నేను అమ్మాయిని లవ్ చేసిన డాడ్, ఐ లవ్ హర్ డాడ్, నువ్వెవడు డాడ్, నీ మీద కేసు పెడతాను డాడ్, అదొకటి. అది కామన్గా జరిగే టెంప్టేషన్ మీ అందరికీ కూడా. చూస్తేనే టింగ్ అని సాంగ్ వస్తుంది. ఏమేమి సాంగ్స్ వస్తాయి ఇప్పుడైతే, ఆ సాంగ్స్ అన్నీ వస్తాయి డిగ్రీకి వెళ్ళిన తర్వాత, ఇంటర్మీడియట్లోను. అదే కొద్దిగా అమ్మాయిల సైడ్ లేనివాడు, అంటే ఆ దృష్టి లేనివాడు మందు మీదకో దేని మీదకో డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక బ్యాడ్ హ్యాబిట్ నెగ్లిజెన్సీ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బాధ పెడతారు తెలుసా, యూత్ అందరినీ. నెగ్లిజెన్సీ. మీ జీవితం పట్ల మీకు అసలు ఏమాత్రం అవగాహన లేదు. మీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలనే అవగాహన లేదు. ఎందుకంటే నెగ్లిజెన్సీ. ఏమైతుందిలే అని ఒక పెద్ద నెగ్లిజెన్సీ మిమ్మల్ని అందరినీ కూడా డెఫినెట్గా బాధ పెడుతూ ఉంటుంది. అది మీకు తెలీదు. ఎవడన్నా ఏదైనా చెప్తుంటే వినం మనం. నేను కూడా వినలేదు ఆ టైంలో. నెగ్లిజెన్సీ, అన్నిటికీ మించి నెగ్లిజెన్సీ. ఒక గోల్ లేకపోవడం, మనల్ని రకరకాల వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం పడిపోవడం, ఇవన్నీ కూడా మీ కెరీర్ని 2035లో ఎక్కడ పెడతాదనేది డిసైడ్ చేస్తుంది. 2045లో ఎక్కడ పెడతాదనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఏమాత్రం అలర్ట్గా ఉన్నా, మీ ఫ్రెండ్ ఒక అలవాటు చేస్తున్నా, మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్డైరెక్ట్ చేస్తున్నా, లేదా కూర్చొని చిట్ చాట్ చేస్తున్నా కూడా, మీరు రోజుకు 2 గంటలు చిట్ చాట్ చేయొచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు, కూర్చొని మా హ్యాపీగా అది కాదు మా అమ్మ ఇట్లా అని. ఆ 2 గంటలు మీ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడితే, మీరు ఫ్యూచర్లో డబ్బులు సంపాదించడానికి కావాల్సిన ఒక విధానానికి మీరు అలవాటు పడితే మీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ వినరు. ఎందుకంటే నెగ్లిజెన్సీ. చాలామంది ఇక్కడ వినడం లేదు. ఎందుకంటే ఇదంతా నాకెందుకు అబ్బా సోది. అదొక టైప్ ఆఫ్ ఇనర్షియా, జడత్వం. సో మీ వయసు వచ్చేసరికి చాలా సమస్యలన్నీ మీ చుట్టూ ఉంటాయి. సో అవన్నీ కూడా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ పర్సనాలిటీలో ప్రాబ్లమ్స్, నెగ్లిజెన్సీ, కెరీర్ మీద ఫోకస్ లేకపోవడం, రకరకాల ఆలోచనలు, రకరకాల టెంప్టేషన్స్, ఎవడు పడితే వాడి మాట వినడం, ఇవన్నీ కూడా మీ కెరీర్ని భారీగా డిసైడ్ చేస్తుంటాయి. ఓకే. సో అవన్నీ లేకుండా ఉండాలంటే మేము దెబ్బలు పడినాయి మాకందరికీ. అంటే జీవితంలో ఒక దెబ్బ పడింది, మళ్ళీ లేచి నిలబడినాం. పడలేకపోయింటే ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు స్కోప్ లేదు. సో ఆ రోజు నా పట్టుదల, అంటే తిరిగి ఎంబీబీఎస్ కొట్టాల్సిందే, ఎంబీబీఎస్ సాధించాల్సిందే అని ఒక పట్టుదల ఆ రోజు దెబ్బ పడినాక పడింది. మీరు అలా లేకపోతే వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడతాను. నేను ఇంత చెప్తా అంటే వాడు అద్దలోడు ఈ భుజం మీద చేయబెట్టి భుజం పెట్టి చెవులు మాట్లాడతాను. గాడిద అదేరా చెప్పింది, గాడిద. ఇప్పుడే మొగలని గోకుతానంటే అడిగిపోతే ఆడాలని గోకుతారు నువ్వు. వాడు వాడిని గోకుతాడు, వీడు గోకించుకుంటాడు. ఒరే ఏంద్ర మీరిద్దరు, మీకోసమే కదరా చెప్తాను పొద్దున్నే లేచొచ్చి. ఓకే. సో ఇవన్నీ కూడా వీటన్నింటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అదే మెడిటేషన్. సో మెడిటేషన్ చేస్తూ మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మిమ్మల్ని అందరినీ కూడా 16-17 ఇయర్స్కే ఒక ఎంపీసీ లెవెల్ ఎడ్యుకేషన్, బైపీసీ లెవెల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్కు తీసుకొచ్చడానికి సిస్టమ్ రెడీ అయింది. కాబట్టి 16, 17, 18 ఏళ్ళ కల్లా ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి పాతకాలంలో ఇంత ఇంపార్టెన్స్ లేదు. 60s, 70s ఆ టైంలో చూడండి, 20 మంది పిల్లలు ఉంటే ఒకరే చదువుకునేవాళ్ళు, మిగతా 19 మంది కూలి పనికి పోయేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, లేదా వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 100కి 100 మంది పిల్లలు దగ్గర మీ పేరెంట్స్ అందరూ కష్టపడి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ఆయన డైలీ పొద్దున్నే లేచి 4 to 5 మెడిటేషన్ చేస్తాడు. ఆయన వయసు 75 ఏళ్ళు దాటుతా ఉంది. అంత వయసున్న ఆయన స్టిఫ్నెస్, ఆయన ఫోకస్, ఆయన విజన్, ఆ వయసులో కూడా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టింది లేదు. ఆయన దేశం ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నవాడు ఎక్కడన్నా ఒక ఒకేషన్ వెళ్ళింది కూడా లేదు ఆయన. ఎందుకంటే మెడిటేషన్.
మెడిటేషన్తో తన శక్తిని తాను పెంచుకున్నాడు, తన ఫోకస్ తాను పెంచుకున్నాడు, తన మనోబలాన్ని పెంచుకున్నాడు, తన కెరీర్ మీద దృష్టి పెట్టాడు. తను అలా అవ్వగలిగాడంటే కారణం తను చేస్తున్న యోగా అండ్ ధ్యాన. అందువల్ల ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి June 21 పెట్టినాడు, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని చెప్పి December 21 పెట్టాడు. అంత ఇంపార్టెన్స్ ఉంది మెడిటేషన్కి. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు కూర్చొని చూసుకోండి, నిజంగా నేను చేసే పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా, నేను రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాను, ఎన్ని గంటలు టైం వేస్ట్ చేస్తున్నాను, పక్కవాడి మాటలు ఎంత నన్ను ప్రభావితం చేస్తున్నాయి, ఏ ఎమోషన్లో ఉన్నాను, ఎంత నెగ్లిజెన్సీ ఉంది, ఇవన్నీ మిమ్మల్ని చాలా క్లియర్గా డిసైడ్ చేసేటివే, ప్రతి ఒక్కటి డిసైడ్ చేసేదే. సో ఇవన్నీ కూడా మెడిటేషన్తో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ అనుక్షణం ఓకే ఈరోజు నేను చేసే పని మంచిది కాదు, ఈరోజు నేను చేసే పని మనకు అవసరం లేదు, నేను ఇంకా రైట్ డైరెక్షన్లో ఉండాలి, ఈరోజు నేను ఉన్నట్టు రేపు ఉండకూడదు, రేపు ఇంకా బెటర్గా ఉండాలి, మన్నాడు ఇంకా బెటర్గా ఉండాలి, అవతల మన్నాడు ఇంకా బెటర్గా ఉండాలి. ఇలా మిమ్మల్ని డిజైన్ చేసేది డిజైనింగ్ డెస్టినీ, మన ఫ్యూచర్ని డిజైన్ చేసేది మన మెడిటేషన్ స్కిల్. సో దాన్ని మెడిటేషన్ గురించి చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మెడిటేషన్ అండ్ యోగా కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఆరోగ్యం, మీ క్రమశిక్షణ, మీ అలవాట్లు, మీ టెండెన్సీస్, మీ గుణగణాలు, ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మేమేం ఊరికే పని లేక వచ్చి చెప్పడం లేదు. పొద్దున్నే పోగొట్టుకున్నాం, 5-6 సంవత్సరాల సమయం పోగొట్టుకున్నాం, సరైన ప్రిపరేషన్ లేక, సరిగా చెప్పేవాళ్ళు లేక, కెరీర్ మీద డిజైన్ చేసేవాళ్ళు లేక పోగొట్టుకున్నాం. 3-4 ఇయర్స్ ఓన్లీ MBBS MSకే 3-4 ఇయర్స్ వెళ్ళిపోయింది, 5 ఇయర్స్ వెళ్ళిపోయింది. అదే 5 ఇయర్స్ ఇంకా ముందు ఉన్నట్టు ఇంకా అడ్వాన్స్గా ఉండేవాళ్ళం. సో మీరు పోగొట్టుకోవద్దండి. పోగొట్టుకోవడానికి ఒకే ఒకటి, ఆ రోజు నేను చెప్తే కొద్దిగా వినలేదు, ఇలాగే మీలాగే అల్లరి చేసుకుంటూ. ఓకే, సో మై డియర్ బాయ్స్, మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు షేప్ చేసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో మెడిటేషన్ అంతా కూడా మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కసారి వినండి, తర్వాత మెల్లగా మెడిటేషన్ సెషన్ చేద్దాం. ఎక్కువసేపు విన్నాను కదా. గుడ్ మార్నింగ్. చదవమని ఒకరిని లేచి. ఎవరా నువ్వురా, నువ్వు రారా రే, నువ్వే రావాలా, ఆ పిల్లడే రావాలి, నాకు నువ్వే రా, లే నువ్వు రా పైకి. శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతులు. ఏకాత్మ అభియాన్, ప్రతి హృదయం ధ్యానం, ప్రతిరోజు ధ్యానం. ధ్యానం నేర్చుకోండి, ధ్యానం చేయడం నేర్చుకోండి. హార్ట్ఫుల్నెస్ అడ్వాన్సింగ్ ఇన్ లవ్, ధ్యాన తరగతులు పూర్తిగా ఉచితం. వరల్డ్ హెడ్ క్వార్టర్స్ తన పైన రాసింది కాంద శాంతివనం, కన్హా మిషన్, మార్తి నగర్, 3వ క్రాస్, అనంతపురం. ఇంకా దాని టైం ఉందిలే, పెట్టి చెప్తాడులే. నెక్స్ట్ తెలుసుకున్నాము. ఈ సెషన్స్ అన్ని కూడా 3 days ఉంటాయి. కష్టమే అనిపిస్తుంది, ప్రతిదీ చాలా వండర్ఫుల్ ఉంటుంది, వినండి పోయి. ఏం కష్టం కాదు. ఇప్పుడు మీరు నేర్చుకునేది మీకు లైఫ్ లాంగ్, మీకు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటారో అది మీరు లైఫ్ లాంగ్ ఫాలో అయినట్టయితే మీకు ఎప్పటికీ కూడా మీ లోపల నుంచి ఒక గైడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మెడిటేషన్ వల్ల ఏముంటాయి బెనిఫిట్స్ ఒక చెప్పండి. ఫోకస్ పెరుగుతుంది, ఫిట్నెస్ కూడా ఉంటుంది, కొంతవరకు హెల్ప్ అవుతుంది ఫిట్గా ఉండడానికి. మైండ్ రెగ్యులేట్ అవుతుంది. వెరీ గుడ్. మానసికంగా దృఢంగా ఉండటానికి సహాయం చేస్తుంది.
No. మీరు ఈ సమయంలో చాలా ఎక్కువగా స్ట్రెస్ ను ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఆ స్ట్రెస్ లేకుండా మీలో ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ను డిస్ట్రెస్గా కాకుండా మీకు అవసరమయ్యే విధంగా మార్చేలాగా మెడిటేషన్ తయారు చేయగలుగుతుంది మిమ్మల్ని. మానసికంగా మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అందుకోసం కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మీలో ఇంకా ఏం డెవలప్ అవుతాయంటే మెమరీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నారు కదా, ఫోకస్, లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, భయం పోగొట్టుకోవడం, కోపము, ఫ్రస్ట్రేషన్, బాధ ఇలాంటివన్నీ పోగొట్టుకోగలుగుతారు. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. అందుకు ఎప్పుడైతే మనం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటామో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించటానికి హెల్ప్ చేస్తుంది. మీరందరూ కూడా ఏదో ఒక లక్ష్యంతో చదువుకుంటున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి మెడిటేషన్ మీకు చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఇది ప్రాక్టికల్గా కూడా చేసి చూద్దాం మెడిటేషన్ ఎలాగ చేయాలి. ఇప్పుడు మేము నేర్పించే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీకు ఎప్పుడైనా సరే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. దీనికి మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మనం ఎలాగ చేస్తాము అంటే హృదయం మీద దృష్టి పెడతాం. నా హృదయంలో దివ్య తేజస్సు ప్రకాశిస్తుంది, నన్ను మరింత లోతుల్లోకి ఆకర్షిస్తూ ఉంది. There is a divine source of light in my heart and I am being attracted towards it from within. ఈ ఒక్క వాక్యం చెప్పుకుని మీ హృదయం దగ్గర ఎక్కడుంటుంది హృదయం? లెఫ్ట్ సైడ్. ఎక్కడైతే మన హార్ట్ ఉందో అక్కడ లోపలగా మన దృష్టిని ఉంచుతాము. ఏవైనా ఆలోచనలు వచ్చి మన దృష్టి పక్కకు వెళ్ళిపోయి ధ్యానం చేసుకోలేకపోతున్నాము అనిపిస్తే తిరిగి మన దృష్టిని చాలా సున్నితంగా హృదయంలో ఉన్నటువంటి ఆ దివ్య తేజస్సు దగ్గరికి తీసుకొస్తాం. ఇలాగ ఎన్నిసార్లైనా జరగనివ్వండి, తిరిగి దృష్టిని హృదయంలో ఉన్నటువంటి దివ్య తేజస్సు దగ్గరికే తీసుకొస్తాం. ఒక 90 days ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మీలో చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ఎవరు మిమ్మల్ని నువ్వు ఈ విధంగా ఉండాలి, ఇంత డిసిప్లిన్డ్గా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే సెల్ఫ్గా ఆ విధంగా డెవలప్ అవుతారు. సార్ చెప్పారు కదా, ఈరోజు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ధ్యానం చేయటం వల్ల రేపటికి మరింత మెరుగ్గా తయారవుతారు, ఆ తర్వాతి రోజుకి ఇంకా మెరుగ్గా తయారవుతారు. ఈ విధంగా బెటర్గా తయారవుతూ పర్ఫెక్షన్కు దగ్గర అవ్వటానికి మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ 3 సెషన్స్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. మళ్ళీ ఇలాంటి టైం మీకు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. దొరికినప్పుడు చక్కగా ఉపయోగించుకోండి. రైట్? మెడిటేషన్ ఎలా చేయాలి అనేది అర్థమైంది కదా. హృదయంలో లోపలగా దృష్టి పెడతాము. దివ్య తేజస్సు యొక్క మూలం ఉంది, నన్ను మరింత లోతుల్లోకి ఆకర్షిస్తూ ఉంది అని ఒక భావన చేసుకుని దృష్టిని అక్కడే నిలిపి ఉంచుతాం. రైట్? చేసి చూద్దామా? నేను ఒక రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తాను, అదయ్యాక ఇంకో 15 minutes దాకా మనము అలాగే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం. ఏం కష్టంగా అనిపించదు, చేసి చూడండి. ఇష్టంగా చేసి చూడండి. ఇబ్బంది అయితే ఏమనిపించదు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేది మీరే. ఎక్కడ చేస్తున్నారు? మనలోనే. రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచే వస్తుంది. దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేయటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు బాగా చేసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి ఈ టీనేజ్లో ఏమవుతుంది, ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మీకు తెలీదు. కానీ మీకున్నటువంటి ఎనర్జీస్ని చక్కగా ఛానలైజ్ చేసుకోవటానికి మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రైట్? కంఫర్టబుల్గా కూర్చోండి. ఫస్ట్ నేను మళ్ళీ దట్స్ ఆల్ చెప్పి కళ్ళు తెరవండి, నెమ్మదిగా కళ్ళు తెరవండి అని చెప్పేదాకా దయచేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి.
మాట్లాడొద్దు, సౌకర్యవంతంగా కూర్చోండి, చాలా నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి. నోరు కూడా మూసేయండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చాలా నెమ్మదిగా కళ్ళు తెరండి. చేతులు రబ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా అనిపించిందా? చేసుకోగలం మేము అనిపించింది కదా? చాలా చక్కగా కోఆపరేట్ చేసినారమ్మా. మంచి డిసిప్లిన్ ఉన్న పిల్లలు మీరు. సూపర్. ఇంత మాత్రం మిమ్మల్ని మీరు వినడం నేర్చుకున్నారు అంటే మీరు ఏమైనా సాధించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ కొంచెం నేర్చుకుంటారేమో వాళ్ళకి. నిజంగానే చాలా గ్రేట్ రా మీరు. ఎందుకంటే ఎంతమందికి ధ్యానం అసలు చేయాలనిపించలేదు? చేతులెత్తండి. నిర్మోహమాటంగా చేతులెత్తండి. ఎందుకు కూర్చున్నాం అబ్బా అని ఎవరికైనా అనిపించిందా? ఓకే. నెక్స్ట్, ఎంతమందికి ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి? అసలు ఆలోచనలే కంట్రోల్ కాలేదు సార్, వస్తూనే ఉన్నాయని ఎంతమందికి అనిపించింది? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే దీని ఇన్ఫరెన్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు గమనించుకున్నారు కాబట్టి మీకు ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి, కంట్రోల్ కాలేదని ఒక ఐడియా వచ్చింది. ఎంతమందికి కొద్దిగా రిలాక్స్డ్గా చాలా బాగా అనిపించింది? వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ధ్యానం ఇదే మనకు నేర్పించేది. ధ్యానం నేర్పించేదంతా ఇదే. నా స్వేచ్ఛ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా, నేను కొద్దిసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, నేను చదువుతున్నది నా బుర్రకు ఎక్కుతుందా లేదా, బుర్రకు ఎక్కకపోతే ఏ టాపిక్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తోంది. ఎందుకంటే చాలామంది బుక్ ముందర కూర్చుంటారు, వాళ్ళకి మనసు ఇక్కడ ఉండదు పాపం. వాడికి చదవబుద్ధి కాలేదని చెప్పి వాడికి ఏదో కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ఎక్కడో వేరే సబ్జెక్ట్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. పాపం అందరికీ ఒకే రకమైన చదువు అవ్వదు కదా. సో కొంతమందికి క్రియేటివ్ ఫీల్డ్ మీద ఉంటుంది, ఏదో ఆర్ట్ మీద బాగా వర్కౌట్ చేసేదానికి ఉంటుంది, ఆర్ట్ బాగా బొమ్మలు గీసేదో. కొంతమందికి పాటలు పాడే దాని మీద ఉంటుంది. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీరు ఏ కెరీర్కైనా వెళ్ళొచ్చు సడన్గా. ప్రశు బేబీ ఉన్నాడు కదా, ప్రశు బేబీ ఎవడు? ఎంటెక్ ఇంజనీర్ ఆయన. నౌ హీజ్ ఏ వన్ ఆఫ్ ద స్టేట్లోనే బిగ్గెస్ట్ యూట్యూబర్, 1.1 crore సబ్స్క్రైబర్స్. అలా ఇన్స్టంట్గా ఎంటెక్ నుంచి బయటపడిపోయినాడు. క్రియేటివ్ ఫీల్డ్ చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేస్తాడు రీల్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఫోకస్ ఉంటుంది. బట్ మీకు మెయిన్గా అన్నం పెట్టేది మీ విద్యే. ఈరోజు ప్రశు బేబీ ఎవరంటే ఎంటెక్ స్టూడెంట్ అని చెప్తున్నా. యూట్యూబర్ అని ఫస్ట్ చెప్పాము, ఎంటెక్ స్టూడెంట్, ఎంటెక్ కంప్లీటెడ్ ఆయన అని చెప్తాం. అంటే కెరీర్కి కొలమానం మన డిగ్రీస్, మన ఎడ్యుకేషనే. ఈరోజు నేను చెప్పే మాటలు ఇంతగా వింటున్నానంటే ముందు నేను ఒక డాక్టర్, నేను ఒక పీడియాట్రిక్ సర్జన్ అనే ఒక డిగ్రీ ఉంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. అంటే మీకు కూడా అంతే. మీ ప్రవృత్తి ఏదైనా ఉండొచ్చు, మీకు యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అదే మీ మెయిన్ కెరీర్ కూడా కావచ్చు. బట్ డిజైన్ యువర్ కెరీర్ అకాడమికల్లీ ఆల్సో. మీరు ఎప్పుడు ఏ దాంట్లో డ్యామేజ్ అయినా కూడా ఎంటెక్, ఇప్పుడు ప్రశు బేబీకి యూట్యూబ్ ఎత్తిపోయినా కూడా ఎంటెక్ పట్టుకొని వెళ్తే ఒక డిగ్రీ, ఒక జాబ్ వస్తుంది, ఒక ₹1,00,000 ₹2,00,000 శాలరీ వచ్చే జాబ్ వస్తుంది. సో మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు. సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక్కసారి మీరు చదవలేకపోతున్నాం, ఇంట్రెస్ట్ రావడం లేదు, కళ్ళు మూసుకొని ఆలోచించండి, చూసుకోండి మిమ్మల్ని మీరు. ఏ టాపిక్ నన్ను డైవర్ట్ చేస్తుంది, ఏ టాపిక్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఆ టాపిక్ నిజంగా నాకు అవసరం, అనాలిసిస్ చేయండి. ఇప్పుడు ఈ పనికి ఆ టాపిక్కి సంబంధం ఉందా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అది సంబంధం లేని టాపిక్, చదువుకోవడమే ఇక్కడ మెయిన్. అలా మీ కెరీర్ని ఎప్పటికప్పుడు అనుక్షణం డిజైన్ చేసుకోండి. ఎందుకంటే 1994 నా ఎంబీబీఎస్, 1995 మా జూనియర్ ఒక అబ్బాయి జస్ట్ క్యాజువల్గానే మాట్లాడుతూనే ఎన్విఎస్ ప్రసాద్ అని ఐఏఎస్ స్టూడెంట్, ఇప్పుడు నవ్ ఐఏఎస్, నవ్ హీఈస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ బెంగళూరు సెక్రటేరియట్.
ఎంత పెద్ద పోస్ట్ అది. కనీసం నేను పోతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పొజిషన్లో ఉన్నాను లేదు నాకు తెలీదు. అంత పెద్ద పోస్ట్ అది. హీ డిజైన్డ్ హిమ్సెల్ఫ్. అట్లా మీకు మెయిన్ అకాడమిక్గా చూసుకోండి, అట్ ద సేమ్ టైం ప్రవృత్తి అవసరమో కాదో చూసుకోండి. మీరు చేస్తున్న పని ప్రతి ఒక్కటి మనల్ని డిజైన్ చేస్తుందో లేదో చూసుకుంటా ఉండండి ఎవ్రీ మూమెంట్. దానికి మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చాలామంది ధైర్యంగా చెప్పారు మాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్, దట్స్ ద గ్రేటెస్ట్ అబ్జర్వేషన్. అది చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ చాలామంది చేతులు ఎత్తలేకపోతున్నారు. మీకు కూడా వచ్చుంటాయి. కొంతమందికి మెడిటేషన్లో కూర్చోబుద్దే కాదు, ఎందుకబ్బా మెడిటేషన్లో కూర్చున్నాను అనిపిస్తుంటుంది. దట్ ఈస్ ద మీ బాడీ మీలో ఉన్న ఆ పర్సనాలిటీ క్రియేట్ చేస్తున్న నెగ్లిజెన్సీ, దాన్ని మీరు అధిగమించాలి. ఎస్ ఐ కెన్ డూ, ఎస్ ఐ కెన్ డూ మెడిటేషన్, ఐ కెన్ డిజైన్ మై సెల్ఫ్, ఐ కెన్ క్రియేట్ మై ఫ్యూచర్. ఈ మూడు ఎప్పుడు కూడా చేసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో మేక్ మెడిటేషన్ అట్లీస్ట్ 15 minutes మెడిటేషన్. నేను రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తాను. ఐఎమ్ వెరీ బిజీ ప్రాక్టీషనర్. పీడియాట్రిక్ సర్జరీలో నాకు చాలా బిజీ ఉంటుంది 24 hours. బట్ రోజు పొద్దున్నే లేస్తూనే 1 hour మెడిటేషన్ చేయింది బయటికి రాను. మీకు వచ్చే ముందు కూడా 1 hour మెడిటేషన్ చేసుకొని వచ్చిన. సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత 1 hour మెడిటేషన్లో కూర్చుంటా. ఈరోజు నేను ఏం పనులు చేశాను, ఏ పేషెంట్తో ఎలా మాట్లాడాను, కరెక్ట్గా మాట్లాడానా లేదా, ఆయన ఎంత విసుక్కున్నాడు, నేనెంత విసిగిచ్చాను, నా భాష ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఈరోజు చేసిన సర్జరీస్ ఏది ఫెయిల్ అవుతుంది, ఏది కరెక్ట్గా చేయలేదు, ఎక్కడ మిస్టేక్ అయింది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవడానికి మెడిటేషన్ నాకు చాలా హెల్ప్ అయింది. సో వీడియోస్ చేసేటప్పుడు కూడా చాలా క్రియేటివ్ వెళ్ళడానికి కూడా మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది. సో ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఇది నా టార్గెట్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ నవ్వడం లేకపోతే సడన్గా యూ టేక్ ఏ బ్యాడ్ డెసిషన్. మీలో ముఖ్యంగా ఈ వయసులో సడన్గా ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకుంటారు. డోంట్ డూ దట్. అందుకని నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని, బట్ డిజైన్ యువర్ కెరీర్. చాలా 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 మంచి పిల్లలు రా బాబు. ఇంకా అల్లరి చేస్తారేమని భయపడుతూ వచ్చాం మేము. యాక్చువల్గా కార్లో కూడా అనుకున్నాం వీళ్ళు అసలు కూర్చుంటారు లేదమ్మా మగపిల్లలు, వాళ్ళకి అసలు గుర్రాల మాదిరి ఉంటుంది. అలా అంటుంటుంది వయసు. కూర్చుంటారు లేదమ్మా అంటే ఏమో బ్రదర్ మాస్టర్కి ప్రేయర్ చేసి కూర్చుందాం అన్నాం. సో వీళ్ళంతా మా మాస్టర్లు, వీళ్ళందరూ నా నలుగురు మా మాస్టర్లు. సో వాళ్ళనే నేను ఎప్పుడు కూడా స్మరించుకుంటా, నన్ను నేను ఫోకస్ చేసుకుంటా ఉంటా. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.